తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి, తెలంగాణ రాజముద్రకు సంబంధించి మార్పులు, చేర్పులు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కాకరేపుతుందనే చెప్పుకోవాలి. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వీటిలో మార్పులు, చేర్పులు చేపడతాను అని చెప్పినప్పటి నుంచి, వాటికి సంబంధించిన పనులు ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. నిన్న కేటీఆర్ చార్మినార్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూసాం. కేటీఆర్ తెలంగాణ రాజముద్రలో ఆ కాకతీయులు ఏదైతే ఉందో కాకతీయులను ప్రతిబింబిస్తున్నట్టుగా ఏదైతే ఉందో దాన్ని తీసేయటానికి ఒప్పుకోవటం లేదు. మరొక వైపు అసదుద్దీన్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చేపట్టనున్న ఈ మార్పులు, చేర్పులు కార్యక్రమంలో చార్మినార్ను కూడా తొలగించడం అనేది అభ్యంతరం వ్యక్తం తెలుపుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో జూన్ 2వ తారీఖున కేవలం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ తల్లి మొహ కవలికల్లో చేసిన మార్పులు, చేర్పులు కావచ్చు, మరొక వైపు రాజముద్రలో చేసిన మార్పులు, చేర్పులు కావచ్చు, దీనికి సంబంధించి మరొకసారి అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత దీని మీద తుది నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అంటే ఎల్లుండు జూన్ 2వ తారీఖున జరగబోయే ఈ రాష్ట్ర గీత ఆవిష్కరణలో కేవలం రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు తప్ప తెలంగాణ తల్లిని కానీ తెలంగాణ రాజ ముద్రను కానీ ఏమీ ఆవిష్కరించడం లేదు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అనవసరంగా వీటన్నిటిలో వేలు పెడుతున్నారని అయితే ప్రతిపక్ష పార్టీ చెప్తూ ఉంది. కేవలం మరొక వైపు ఏదైతే రేవంత్ రెడ్డి తొలిత ఫైనలైజ్ చేశారో తెలంగాణ రాజముద్ర, అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ రాజముద్రకు సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాస్త వెనకడుగేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మనం చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలుత నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఈ చార్మినార్ అంశాలకు సంబంధించి, ఓల్డ్ సిటీ అంశానికి సంబంధించి ఏమొచ్చినా కానీ ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారు. నిన్న మాత్రం చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే కేవలం రాష్ట్ర గీతాన్ని మాత్రమే జూన్ 2వ తారీఖున ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి మొహంలో ఏవైతే కవలికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేంజ్ చేస్తామని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి కూడా ఫైనలైజ్ చేసినప్పటికీ కూడా ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం లేదు, రాజముద్రను కూడా ఆవిష్కరించడం లేదు. అంటే గతంలో మనం చూసుకుంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన తొలి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేదాన్ని టీజీ తెలంగాణగా మార్చారు. తన వెహికల్స్ కూడా అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి వాడుతున్న వెహికల్స్ కూడా అన్నీ కూడా టీజీ అనే ఉంటాయి. ఈ టీజీ అనే మార్పు టీఎస్ నుండి టీజీకి మార్పు చేయడమే రేవంత్ రెడ్డి తొలి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఈ స్టార్ట్ అయిన ఈ మార్పు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ తల్లి మోకావలికల్లో మార్పు కావచ్చు, రాజముద్ర మార్పు కావచ్చు, ఈ 2 అంశాల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి. దీంతోపాటు నాట్ ఓన్లీ ఈ 2 అంశాలు, ఏదైతే రాష్ట్ర గీతం అనుకున్నారో ఆ రాష్ట్ర గీతానికి సంబంధించిన మ్యూజిక్ ఎవరైతే సమకూర్చారో కీరవాణి, దాని మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రాకి చెందిన కళాకారులు ఏ విధంగా మ్యూజిక్ని అందిస్తారు, తెలంగాణలో ఇంతమంది కళాకారులు ఉంటున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ ఒక ఉద్యమంలో చేస్తుందనే చెప్పుకోవాలి. చూడాలి ఈ 2 అంశాల మీద రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్తులో ఈ రెండింటినీ అలానే ఉంచుతారా, లేదంటే తను ఏదైతే మార్పులు చేద్దాం అనుకున్నారో అవన్నీ ఏది ఏమైనప్పటికీ కూడా చేస్తారనేది మాత్రం చూడాలి.